ప్రియులారా, అందరికీ వందనాలు. ప్రియులు జాషువా గారితో నాకున్న సహవాసం దాదాపు 17 సంవత్సరాలు. అక్కని ఎరుగుదును, పెద్ద కుమారుడు విజయరాజు, తదుపరి సత్యం, రవి, విజయమ్మ, వీరి కుటుంబాలను బావుగా ఎరుగుదును. ఆత్మీయమైన కుటుంబం. గారు ఆయన గురించి మరి ఇంతవరకు ధనరాజ్ చెప్పారు, ప్రియులు తిమోతి గారు చెప్పారు. నా వంతుగా నేను ఏదైనా చెప్పాలి అని విజయరాజు గారు కోరినప్పుడు పరిశుద్ధ గ్రంథములో ఒక వచనము నాకు గుర్తుకొస్తుంది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. ఈ సందర్భంగా హనోకు జీవితంలో నుంచి జాషువన్నను చూడాలి అనిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం, హెబ్రీ పత్రిక, యూదా పత్రిక, ఈ 3 గ్రంథాల్లో హనోకు గురించి ఒక 18 వచనాలు కనబడతాయి. ఈ 18 వచనాల్లో 5 సంగతులను నేను గుర్తు చేస్తాను. 1వది వ్యక్తిగత జీవితం, 2వది కుటుంబ జీవితం, 3వది సాక్ష్య జీవితం, 4వది సేవా జీవితం, 5వది అంతిమ జీవితం. హనోకులో ఈ 5 సంగతులు చూస్తూ జాషువా గారిని గురించి నేను చెప్తాను. 1వది హనోకు యొక్క వ్యక్తిగత జీవితాన్ని గురించి పౌలు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో విశ్వాసమును బట్టి హనోకు అని రాశాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనములో విశ్వాసమును బట్టి హనోకు. కాబట్టి హనోకు వ్యక్తిగత జీవితము విశ్వాస జీవితం. హిస్ లైఫ్ ఈజ్ కనెక్టెడ్ విత్ గాడ్. అది చాలా ప్రాముఖ్యమైంది. హీ బిలీవ్డ్ ఇన్ గాడ్, హీ న్యూ గాడ్. తాను దేవుణ్ణి ఎరుగును. విశ్వాసమును బట్టి హనోకు. ఎవరెందు విశ్వాసం? నిజమైన నిత్య దేవుడైన యేసుక్రీస్తునందు విశ్వసించిన హనోకు ధన్యుడు. కనుక ఈ రాత్రి వినుచున్న మనకందరికీ ప్రశ్న: ఆర్ యు కనెక్టెడ్ విత్ గాడ్ బై ఫెయిత్? దేవుడు ఉన్నాడు. ఆయన నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు చనిపోయాడు. సమాధి చేయబడి తిరిగి లేచాడు. పరమునకు వెళ్ళాడు. తిరిగి భూలోకానికి వస్తాడు అని హృదయములో నమ్మటమే విశ్వాసం. ఈ విశ్వాసమే ఏ పాపినైనా రక్షిస్తుంది, అగ్నిగుండాన్ని తప్పిస్తుంది, పరమభాగ్యాన్ని దయచేస్తుంది. కనుక ఈ రాత్రి వ్యక్తిగత జీవితంలో హనోకు ఎలా విశ్వాస జీవితం గలవాడో, జాషువన్న కూడా లేత వయస్సులోనే యేసును రక్షకునిగా విశ్వసించినవాడు. ఆ విశ్వాసం ద్వారా రక్షణ పొందినవాడు, అగ్నిగుండం తప్పించుకున్నవాడు, పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకున్నవాడు. ఈ రాత్రి మన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఉన్నాడా? డూ యు నో యువర్ గాడ్? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఉన్న దేవుడు ఆయనే, సత్యవంతుడు, చనిపోయి తిరిగి లేచిన మృత్యుంజయుడు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించినవాడు. 1వది వ్యక్తిగత జీవితం. 2వది కుటుంబ జీవితం. ఆదికాండములో ఆయనకు కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు అని రాయబడింది. ఆదికాండములో ఆయన కుమారులను కుమార్తెలను గలవాడు.
అని 5వ అధ్యాయం 21వ వచనం. హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు అనే మాట ఉంది. కనుక కుమారులను కుమార్తెలను కనెను. కుమారులను కుమార్తెలను, అది చాలా మంచి మాట. కుటుంబ జీవితాన్ని గలవాడు. కుమారులను కుమార్తెలను. ఈ మీటింగ్లో జాషువా గారు కూడా కుమారులను కుమార్తెలను, కోడళ్లను ఆల్మోస్ట్ కుమార్తెలాగానే చూచేవాడు ఆయన. పెద్ద కుమార్తె విజయం ఎట్లనో విజయరాజు భార్య విజయమ్మ కూడా అంతే. ఏం తేడా ఉండేది కాదు. ఆయన సంబోధనలో కానీ, ఆయన ప్రేమలో కానీ, పలకరింపులో కానీ, వ్యవహార శైలిలో కానీ పెద్ద తేడా ఉండేది కాదు. కుమారులను కుమార్తెలను కలిగి దేవునితో నడిచినవాడు. కుటుంబ జీవితం చాలామందికి ఉంటుంది, కానీ కుటుంబంతో పాటు దేవునితో నడవటం అనేది చాలా తక్కువ. కానీ జాషువా గారిలో మెచ్చదగింది ఏంటంటే, తన కుమారుడు విజయరాజు, విజయమ్మ పిల్లలు, సత్యం, సునీత పిల్లలు, రవి, అపర్ణ పిల్లలు, అలాగే విజయమ్మ వారి పిల్లలు, ఇలా వీరందరినీ రక్షణలోనికి నడిపించటం, వాక్యంలోనికి నడిపించటం, ప్రార్థన టేస్ట్ చూపించటం, అలాగా కుమారులతో కుమార్తెలతో దేవునితో నడిచినవాడు. హనోకు జీవితంలో నుంచి జాషువా గారిని చూడటం అనేది ముదావహం, అర్థసహితం అని నేను నమ్ముతున్నాను. కనుక కుటుంబ జీవితంలో ప్రభువుతో నడిచినవాడు. హీ వాక్డ్ విత్ గాడ్, నాట్ 1 year, ఫర్ మెనీ ఇయర్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్, 100 సంవత్సరాలు ప్రభుతో నడవటం. కొన్నిసార్లు నేను ఉదయం లేచి ఈరోజు 100% పర్ఫెక్ట్గా జీవించాలి అని దినాన్ని ప్రారంభిస్తాను. రాత్రి పడకకి వెళ్ళేటప్పుడు ఒకసారి జీవితం అంతా చూసుకుంటే, ఈరోజు నేను సరిగా ప్రవర్తించలేదే, నా తోటి ప్రొఫెసర్స్తో సరిగా ప్రవర్తించలేదే, నా ప్రిన్సిపల్తో నేను సరిగా ప్రవర్తించలేదే, నా భార్యతో నేను సరిగా ప్రవర్తించలేదే అని ఇంట్రాస్పెక్షన్లో, స్వపరీక్షలో బయటపడినప్పుడు సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది. కానీ హనోకు ఎవ్రీడే హీ వాజ్ సక్సెస్ఫుల్, హీ వాజ్ విక్టోరియస్. వ్యక్తిగత జీవితంలో ఆయన విశ్వాస జీవితం గలవాడు. కుటుంబ జీవితంలో దేవునితో నడిచినవాడు. 3వది సాక్ష్య జీవితం. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో దేవునికి ఇష్టుడై ఉండెను అని మనం చదువుతాం. కాబట్టి ఆయన సాక్ష్య జీవితంలో సంపద ఏమిటంటే దేవునికి ఇష్టుడుగా. హనోకు దేవునికి ఇష్టుడుగా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నాకు దృష్టి తగ్గింది, నా వయసు దాదాపు 60 సంవత్సరాలు. దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. 3వదిగా సాక్ష్య జీవితం. సాక్ష్య జీవితంలో హీ వాజ్ బిలవెడ్ అంటు ద లార్డ్. దేవునికి ఇష్టడు, తలమానికమైన సాక్ష్యం. జాషువాను గురించి కూడా మనం తలపోస్తే, రియల్లీ హీ వాజ్ బిలవెడ్ అంటు ద లార్డ్. ప్రభువును మిక్కుటముగా ప్రేమించేవాడు, ప్రభు సంఘాన్ని ప్రేమించేవాడు, ప్రభు యొక్క సేవకులు ప్రేమించేవాడు, ప్రభు యొక్క సేవను ప్రేమించేవాడు. తిమోతి చెప్పినట్టుగా ఆయన దీనుడు, సాత్వికుడు, తగ్గింపు గలవాడు. నాకంటే 16 సంవత్సరాలు పెద్దవాడైనా నన్ను ప్రభుదాస్ అన్నా అంటాడు. అలాగే కాదు, అందరినీ అట్లే అంటాడు ఆయన. దీనులు దేవునికి ఇష్టలు. దీనుల హృదయాల్లో దేవుడు సుఖవాసం చేస్తాడట. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అన్నాడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడు. కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి. కనుక సాక్ష్య జీవితంలో దేవునికి ఇష్టడుగా ఈ లోకములో తాను ఎంతో తేలికైన జీవితాన్ని జీవించగలిగాడు. ప్రాణములకు విశ్రాంతిని అనుభవించేవాడు, లేఖనాలను బాగా ప్రేమించేవాడు,
ధనరాజు గారు చెప్పినట్టుగా బాగా రాసేవాడు. లేఖనాలు రాయటం అనేది మంచి అనుభవం, అది అందరూ అలవర్చుకోవాల్సిన మంచి అనుభవం. నేను దాన్ని అలవర్చుకొని ఇప్పటికి 17 పుస్తకాలు రాశాను, 400 ప్రసంగాలు చేతులారా రాశాను. అవన్నీ ప్రింట్ చేసి కొన్ని వేల పుస్తకాలు ప్రపంచంలోకి సరఫరా చేయగలిగాను. రైటింగ్ ఈజ్ ఏ గుడ్ స్కిల్, అది మంచి నిపుణత, మంచి కౌశలం. జాషువయ్య గారి దగ్గర మరి ఆయన నోట్బుక్లో ఎన్ని ప్రసంగాలు దొరుకుతాయో విజయరాజుని అడగాలి. తర్వాత 1వది వ్యక్తిగత జీవితం, 2వది కుటుంబ జీవితం, 3వది సాక్ష్య జీవితం, 4వది సేవా జీవితం. హనోకు సేవ చేశాడంటే యూదా పత్రికలో సేవ చేశాడు అని యూదా రాస్తున్నాడు. ఏ సేవ అంటే రాకడను గురించి ప్రవచించే సేవ. చూడండి, యూదా పత్రిక బైబిల్ గ్రంథములో చివరి పుస్తకానికి ముందున్న పుస్తకం యూదా పత్రికలో 14వ వచనములో ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా నీతిని గూర్చి వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా, నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును భక్తులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటను గూర్చి వారిని ఒప్పుకొనుటకును ప్రభు తన వేల పరిస్థితుల పరివారంతో వచ్చెను. రాబోయే 2వ రాకడ అనగా సంఘమెత్తబోట కాదు, సంఘముతో ప్రభు ఒలివ కొండ మీద దిగే సందర్భాన్ని దూరం నుంచి హనోకు చూచి ప్రవచించాడు. చెప్పాలంటే ప్రవక్తలందరిలో ద ఫస్ట్ ప్రాఫిట్ హనోకే అని మనకు అనిపిస్తుంది. అలాగున ప్రభు రాకడను గురించి ప్రవచించే సేవ చేశాడు హనోకు. అలాగే జాషువయ్య గారు కూడా రాకడ వర్తమానాలంటే ఆయన కూడా చాలా ఇష్టం. చాలాసార్లు నేను అందించిన వర్తమానాలలో రాకడ వర్తమానాలు ఆయన కూడా విన్నాడు. రాకడ వర్తమానం అంటే నాకు చాలా ఇష్టం అన్నా అనేవాడు. ప్రభు రాకడ అపేక్షించేవాడు అన్నమాట దాన్ని బట్టి చూడగా. కనుక హనోకు సేవా జీవితం ఏంటంటే ప్రవచించే సేవ, అందులో కూడా ప్రభు రాకడను గురించి ప్రవచించటం. అంత ధన్యుడు. ఇక 5వది హనోకు ముగింపు జీవితం లేక అంతిమ జీవితాన్ని గురించి పౌలు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఏం రాస్తున్నాడంటే చూడండి, 5వ వచనం, కాగా దేవుడు అతని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. ద ఎండింగ్ ఈవెంట్ ఆఫ్ ఈనక్. హనోకు యొక్క ముగింపు జీవితం ఏంటంటే మరణము చూడకుండా హనోకు కొనిపోబడ్డాడు అని మనం చూస్తున్నాం. కనుక ఈ రాత్రి ఎవరికైనా అంతిమ జీవితం తప్పదు. కరోనా కాలంలో అందరం ఎక్స్పెక్ట్ చేసినాం. నేను కూడా నా మరణాన్ని ఊహించుకున్నాను. బహుశా ఇలా ఐసోలేషన్లో నేను చనిపోతే నేను ఇలా తీసుకుని వెళ్ళిపోబడతానేమో, నా కుటుంబంలో 7 మందివి ఎలా వెళ్ళిపోతామో. అంతిమ జీవితం ఎవరికైనా ఖాయం. అయితే రాత్రి వేళ ఆ మరణమును దేవుడు మాధుర్యముగా చేశాడు, తన మహిమగల మాటలను పెట్టి. 1వదిగా మరణం అనగానే పౌలు అంటున్నాడు 1:21 ఫిలిప్పీ పత్రిక, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంతిమ జీవితం, ముగింపు జీవితం మరణం. బ్రతుకుట క్రీస్తు అయితే చావు లాభమే. ఈ రాత్రి వేళ నీకు ఒక ప్రశ్న, నీ బ్రతుకులో క్రీస్తు ఉన్నట్లయితే చావు ఏ రూపంలో వచ్చినా అది లాభమే. క్రీస్తు నీ జీవితంలో లేకుండా నువ్వు ఎంత సుఖవంతమైన మరణాన్ని మరణించినా ఆ చావు నష్టం, తీరని నష్టం. కనుక మన ముందున్న మరణం లాభముగా ఉండబోతుందా, నీకు నష్టముగా ఉండబోతుందా? పౌలు అంటున్నాడు, క్రీస్తు నా జీవితం గనుక నా మరణం నాకు లాభం, ఇట్స్ ప్రాఫిటబుల్. మరి నీ మరణం లాభముగా ఉండబోతుందా లేక తీరని నష్టముగా ఉండబోతుందా అనేది ప్రశ్నించుకోవాలి. నీ జీవితంలో క్రీస్తును కలిగి ఉన్నట్లయితే ఆ మరణం నిజంగా లాభమే. ఇంతవరకు తిమోతి అన్న గారు చదివి వినిపించారు 116వ కీర్తనలో,
భక్తుల మరణము దేవుని దృష్టికి విలువ. ఒక భక్తుని మరణము విలువగలది. ఇక చెప్పండి, భక్తిహీనుని మరణం విలువలేనిది. చక్రవర్తి కావచ్చును, సామ్రాట్ కావచ్చును, యేసు లేని జీవితం మరి విలువలేనిదే. కనుక భూలోకములో ఒకవేళ స్వర్గస్త్రీ అని ఒకవేళ నీ గురించి నా గురించి ప్రజలు చెప్పవచ్చునేమో, కానీ మరి దేవుడు చెప్పగలడా నీ జీవితము విలువగలదని? దేవునితో నీ జీవితము లింకప్ చేయబడితే అది విలువగలది. దేవునితో నీ జీవితము లింకప్ చేయబడలేదు అంటే మనమెంతటి వారమైనా వాల్యూలెస్, ఇన్వాలిడ్ అని బైబిల్ చెబుతుంది. మూడవదిగా ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, నేను వెడలిపోయి ప్రభువుతో ఉండుట నాకు మేలు, మరణము నాకు మేలు అన్నాడు. ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకొని ఈ లోకయాత్ర ముగిస్తారో వారికి మరణం మేలే. యేసు లేకుండా ఈ జీవితాన్ని ముగించితే అది తీరని కీడు. కనుక ఈ రాత్రి ప్రశ్న వేసుకుందాం. మన ముందున్న జీవితం, మరణం అది ఒక మేలుగా, మరీ మేలు. ఎందుకంటే నా ప్రభువుతో నేను ఉండబోతున్నాను. మరణానికి బైబిల్ పెట్టిన పేర్లు చూడండి. 1వది లాభం, 2వది విలువగలది, 3వది మేలు అన్నాడు. 4వది తెస్సలోనికి రాయబడిన పత్రికలో 4వ అధ్యాయంలో క్రీస్తునందు నిద్రించుట. మరణం ఏంటండి? నిద్ర. యేసు ప్రభువు నమ్ముకున్న వారు చాలామంది జీవితయాత్ర ముగించారు. బైబిల్ చెబుతుంది వారు నిద్రిస్తున్నారు. నిద్రపోయేవాడు ఏదో ఒక సమయాన లేస్తాడు. దాని గురించి వ్యాకులు పడాల్సిన పని లేదు. నేను ఇంటికి వెళ్తాను, నిద్రపోతాను. నేను నిద్రపోతే నా భార్య ఏడుస్తుందా? ఎందుకు ఏడవదు? తెల్లారితే లేస్తాడని. కాబట్టి జాషువా గారు మరి నిద్రిస్తున్నాడు, ఒకరోజు లేస్తాడు. ప్రభు వచ్చినప్పుడు లేస్తాడు. నువ్వు లేస్తావా? జీవ పునరుద్ధానానికి లేస్తాడు, మహిమలోనికి వస్తాడు. నువ్వు కూడా లేస్తావు, కానీ తీర్పు దినాన లేస్తావు, అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. యేసును ఎరగకపోతే ఈ మాట, యేసును ఎరిగితే మరణం అనేది ఎంత శ్రేష్టమైనదో ఈ 5 మాటల్లో మనం విన్నాం. ఇక 6వ మాట ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో, ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు. కాబట్టి మరణము ఒక ధన్యత అని 6వ మాటగా మనం చెప్పుకుంటున్నాం. ప్రభువుని ఎరిగిన వారికి మరణము ధన్యత. జీవితంలో ప్రభువు, రక్షకుడైన ప్రభువు, నీ కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభువు నీ గుండె గుడిలో లేకపోతే మరణము ధన్యత కాదు, మహాదరిద్రత. దాన్ని మించిన దరిద్రత లేదు. కారణం, వెళ్ళే స్థలము ఆరని అగ్నిగుండం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. దాన్ని మించిన దరిద్రత ఇంకేమైనా ఉందా? కనుక ప్రియులారా, మరణం అంటే 6 మాటలు బైబిల్ చెప్పింది. ఈ 6 మాటల్లో ఎంత మాధుర్యం ఉందో చూడండి. ఇక 7వ మాట, ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని, చెప్పండి, విశ్రాంతి నొందుతారు. మరణము 7వదిగా విశ్రాంతి. ప్రభువుని నమ్మి ఈ లోకయాత్ర ముగించితే దే ఆర్ ఇన్ ద గెస్ట్ హౌస్, దే ఆర్ అట్ రెస్ట్. తమ ప్రయాసములు మాని. జాషువా గారికి బీపీ, షుగర్, దేహంలో అనారోగ్యం. అసలు ఇంతకాలం బ్రతుకుతాడు అని మనలో చాలామందికి నమ్మకం ఉండింది కాదు. మనలో ఎవరికి, నాకు కూడాను, ఇంతకాలం 76 సంవత్సరాలు సుదీర్ఘకాలం ఆయనకున్న వ్యాధి బాధను బట్టి ఇంతకాలం బ్రతకటం, బహుశా ఎంత అలసిపోయాడో జీవితంలో. అయితే నౌ హీస్ టేకింగ్ రెస్ట్. టాబ్లెట్స్ లేవు, సూది లేదు, ఇన్సులిన్ లేదు,
పత్యము లేదు, ఒళ్ళు నొప్పులు లేవు, విశ్రాంతిలో ఉన్నాడు. తమ ప్రయాసములు మాని విశ్రాంతి. యేసుని నమ్ముకున్న వారు విశ్రాంతిలో ఉన్నారు. మరి యేసుని ఎరగని వారు, ఉదాహరణకు ధనవంతుడు, అన్నీ ఉన్నాయి కానీ యేసుని ఎరగడే, ఆరణ అగ్నిగుండములో అవిశ్రాంతిలో ఉన్నాడు, తీరని వేదనలో ఉన్నాడు. ఈ రాత్రి వేళ హనోకు జీవితము, జాషువా గారి జీవితం మన ముందు కనబడుతుండగా నీ జీవితాన్ని పరీక్షించుకో. నీ వ్యక్తిగత జీవితంలో విశ్వాసం ఉందా? కుటుంబ జీవితంలో ప్రభువుతో నడుస్తున్నావా? సాక్షి జీవితంలో దేవునికి ఇష్టత, సేవా జీవితంలో ఆయన గురించిన ప్రవచనం, వాక్య ఉపదేశం, అంతిమ జీవితంలో మరణ మాధుర్యం హనోకు జీవితంలో, జాషువా జీవితంలో చూస్తున్నాం. ప్రభువుని ఎరిగి ఇట్టి శ్రేష్టమైన ముగింపు మనమందరం కలిగినట్టుకై పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చక్కగా నడిపించునుగాక. సహోదరుడు ప్రభుదాసన్న గారు చాలా మంచి